అసలు నిన్నటి నుంచి అనుకుంటున్నా ఈ వీడియో చేయాలని. యాక్టర్ ఫిష్ వెంకట్ గారు చనిపోయారు నిన్ననే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్‌తోని. ఆయన చాలా రోజులు హాస్పిటల్‌లో ఉన్నారు. అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ చాలా డౌన్‌లో ఉంది. ఇప్పటివరకు ఉన్న మన స్టార్ హీరోస్ అందరితోని యాక్ట్ చేసిన ఒక వెల్ నోన్ యాక్టర్ ఎవరన్నా ఉన్నారంటే ఆయన ఒకళ్ళు దాంట్లో. ఫైనాన్షియల్ కండిషన్ చాలా డౌన్‌లో ఉంది. అండ్ చాలా రోజులు హాస్పిటల్‌లో ఉన్నా గానీ ఏ ఒక్క యాక్టర్ నుంచి ఆయనకైతే ఒక హెల్ప్ కూడా అందలేదు. ఇట్లాంటి ఫైనాన్షియల్‌గా గానీ, ఏది గానీ ఆయనతో పాటు వర్క్ చేసిన ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదైనా అందించొచ్చు ఫైనాన్షియల్‌గా గానీ, చాలా మటుకు మీరు జేజేలు కొట్టే మీ స్టార్ హీరోస్ ఎవరైతే ఉన్నారో, ఏ ఒక్కరు కూడా కనీసం ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు. అండ్ ఆయన దగ్గర చూడ్డానికి కూడా వెళ్ళలేదు ఎవరు. ఇది నేను ఎందుకు చెప్పాల్సొస్తుందంటే మెయిన్‌గా రేపు పొద్దున్న లేస్తే నువ్వు మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అని నువ్వు అంటావు గదా! అందుకోసమే చెప్పాల్సొస్తుంది నీకోసమే. ఏ ముఖం పెట్టుకొని నువ్వు చెప్తావురా ఇప్పుడు అన్నట్టుగా ఇట్లాంటి సిట్యుయేషన్ ఇదొకటే గాదు. ఇట్లాంటివి చాలా ఉంటాయి. స్టార్ హీరోస్ అందరితోని వర్క్ చేసిన ఒక యాక్టర్‌కే ఈ కనీసం ఒక హెల్ప్ కూడా అందలేని సిట్యుయేషన్‌లో ఉంటే, అంతకంటే చిన్న యాక్టర్స్, అంతకంటే చిన్నగా ఉండే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంటదో నువ్వోసారి ఆలోచించు. ఫ్యాన్ వార్ చేసే ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా, ఒక మనిషి ఆపదలో ఉంటే సహాయం చేయలేని మీ యాక్టర్స్, మీ హీరోస్ ఎవరైతే ఉన్నారో, అట్లాంటి వాళ్ళకి నువ్వు జేజేలు కొట్టి కూడా నువ్వు ఏం సాధిస్తావో నాకైతే అర్థమైతలేదు.